భక్తి ఛానల్కు స్వాగతం. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది. ఈ రోజున రవి పుష్యమి యోగం కూడా ఏర్పడుతుంది. ఈరోజు పౌర్ణమి తిథి ఉదయం 5:52 ప్రారంభమై తదుపరి రోజు తెల్లవారుజామున 3:38 ముగుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియో మీకు కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఇక ఈరోజు చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. అయితే పొరపాటున కూడా ఈ పౌర్ణమి రోజున కొన్ని తప్పులు చేయకండి, లేదంటే మీ సంపద మొత్తాన్ని కోల్పోతారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. అదే రోజున రవి పుష్యమి యోగము మరియు గజకేసరి యోగము కూడా ఏర్పడుతుంది. పుష్యమి నక్షత్రము అలాగే ఈరోజు వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజున పాటించే కొన్ని పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుందని నమ్మకం. అయితే ఈ మాఘ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానాన్ని చేయాలి. ఈరోజు పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు నదుల్లో స్నానమాచరించడానికి భూలోకానికి వస్తారట. అందుకే ఈ రోజున చేసే స్నానం దేవతల అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్కరోజులో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, చాలా మంచి జరుగుతుంది. అలాగే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే నరదృష్టి వెంటనే తొలగిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక ఈ రోజున ఎవరూ కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మాంసాహారాన్ని తిన్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఇక బూడిద గుమ్మడికాయకు దుష్ట శక్తులను ఆవాహించే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఒక కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టుకోండి. గుమ్మడికాయ కొనుక్కొచ్చి దానికి మంచిగా పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకోండి. ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష అనేవి తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారానికి 9 ముళ్ళు వేయండి. ఆ దారాన్ని మగవారైతే కుడికాలికి, ఆడవారు అయితే ఎడమకాలికి కట్టుకోండి. తద్వారా అనారోగ్య సమస్యలు, దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ మాఘ పౌర్ణమి వేళ అందులో పుష్యమి యోగం కలిసి వచ్చిన ఈ ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈరోజు కనకమహాలక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించినట్లయితే ఎంతటి పేదవాడైనా సరే ధనవంతుడు అవ్వాల్సిందే. అలాగే ఈ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కను పూజించాలి. ఇంట్లో ఉన్న తులసి కోటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. తర్వాత మీ మనసులో ఉన్న ఏదైనా కోరికను కోరుకోండి. ఈరోజు ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజు తులసి మొక్కను ముట్టుకున్నా చాలు, మీ జాతకంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. తలస్నానం తరువాత ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. తద్వారా మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు చూస్తారు. ఇక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి కల్లుప్పు కొనుక్కొచ్చుకోండి. కల్లుప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ రోజున ఇంటికి కల్లుప్పు తీసుకుని వస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. రవి పుష్య యోగం అనేది చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున రవి పుష్యమి రోజున వెండి లేదా బంగారం కొన్నట్లయితే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది.
మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుందని నమ్మకం. అయితే ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు ఒక దక్షిణావృత శంఖాన్ని కొని తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టుకొని పూజించండి. ఇక మీ ఇంటికి ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. అలాగే ఈ రోజున ఇత్తడి వస్తువులు, బంగారం వస్తువులు కొనడం మంచిది. ఇక పౌర్ణమి రోజు రాత్రిపూట ప్రతి ఒక్కరూ కూడా దిష్టి తీయించుకోండి. మిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు, అలాగే కొన్ని ఆవాలు తీసుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో మీ కుటుంబం మొత్తానికి దిష్టి తీయించండి. అలా కుదరని వారు కనీసం ఎర్ర నీళ్ళతోనైనా దిష్టి తీసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున కుటుంబం మొత్తం దిష్టి తీయించుకుంటే భవిష్యత్తులో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇనప వస్తువును మాత్రం కొనమాకండి. ఎందుకంటే ఇనప వస్తువు కొనడం వల్ల శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోజున నలుపు రంగు వస్తువులను మరియు పదునైన వస్తువులను ఈరోజు కొనమాకండి. వీటి వల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రోజున నూతన వాహనాలు కొనడానికి చాలా శుభప్రదమైన రోజు. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా 5 పసుపు కొమ్ములను కొని ఇంటికి తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ రోజున పసుపు కొమ్ములను కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ పిల్లల చదువులో ఆటంకాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది. ఇక పౌర్ణమి నాడు బియ్యము లేదా గోధుమలను కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఈ పౌర్ణమి రోజున ధాన్యాన్ని కొంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధాన్యాలకి లోటు లేకుండా ఉంటుంది. ఇక ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి ఆకులను కోయకూడదు. ఈ రోజున తులసి ఆకులు కోయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం మానేయాలి. అలాగే ఈ రోజున ఎవరికీ కూడా అప్పు ఇవ్వవద్దు. ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే అది ఇంకా ఎప్పటికీ తిరిగి రాదు. అలాగే పసుపు చాలా శుభకరం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు నీళ్ళతో ఇంటిని తుడుచుకొని, పసుపు నీళ్ళతో ఇల్లంతా చల్లుకొని ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అలాగే ఏమైనా దోషాలు ఉన్నట్లయితే కూడా అవి తొలగిపోతాయి. వీలైన వారు ఈరోజు సాయంత్రం సాంబ్రాణి పొగ వేసుకోండి. తద్వారా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తి అనేది ప్రవేశిస్తుంది. ఈ రోజున గుమ్మడికాయని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి రాస్తే ధనలక్ష్మి అనేది మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తమలపాకులను తీసుకువచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలాగే తమలపాకుల పైన గంధంతో ఓం అని రాయండి. ఇక మీ ఇంటి ఆదాయం క్రమంగా పెరిగి మీ సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించండి. ఈ పౌర్ణమి రోజు ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మన శరీరంపై ఆ చంద్రకిరణాలు పడితే అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి వచ్చే వేళ కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే మీ ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకొని గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అలాగే వీలైన వారు గంధంతో శంఖం, చక్రం, నామాలు కూడా వేసుకోండి. తద్వారా ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక బీరువాను కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి చిన్న పటాన్ని తీసుకువచ్చి మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజున చేసే ఉపవాసానికి 1000 రెట్లు అధిక ఫలితం అనేది లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున చేసిన ఏ చిన్న దానమైనా సరే 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు 9 దీపాలు వెలిగించండి. ఇక మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఇక మానసిక ప్రశాంతత లేనివారు ఈ పౌర్ణమి రోజు
రాత్రి వేళ 9 లోపు చంద్రుణ్ణి పాలతో ఆర్ఘ్యం సమర్పించండి. పౌర్ణమి రోజున చంద్రునికి ఆర్ఘ్యం సమర్పిస్తే మానసిక ప్రశాంతత అనేది పెరుగుపడుతుంది. అలాగే ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఈ రోజు బంగారం కొనలేకపోతున్నాను అనుకునేవారు ఈ రోజున కనకదార స్తోత్రాన్ని 11 సార్లు చదవండి. అతి త్వరలోనే మీకు బంగారం కొనే యోగం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఆ శంఖంతో మంచినీటిని నింపి మీ ఇల్లంతా చల్లుకోండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలు, దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పేదలకు బియ్యాన్ని దానం చేయండి. ఇక మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి. ఈ మాఘ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయడం శత్రు బాధలను తొలగించి ఐశ్వర్యము, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. ప్రధానంగా దానాలు, తిలదానాలు, నువ్వులు, గొడుగు, ఒక రాగి పాత్రలో నువ్వులు నింపి మీ శక్తి కొలది బంగారము లేదా నాణ్యాలు పైన ఉంచి బ్రాహ్మణులకు దానం చేయండి. అన్నదానం, బియ్యం, ధాన్యాలు లేదా భోజనం పేదలకు ప్రదానం చేయడం వలన సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఇక బట్టలు, తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. అదనంగా గోమతి చక్రాలు లేదా గోదానము అనేది దానం చేయొచ్చు. ఇక బెల్లం ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. దీపారాధనలో నెయ్యి, లవంగాలు వేసిన పెద్ద దీపం వెలిగించి దానం చేయవచ్చు. ఇక ఈరోజు ముఖ్యంగా పెళ్లి కాని ఆడవారు గోరింటాకును కనుక దానం చేసినట్లయితే అతి త్వరలోనే వివాహ యోగం అనేది కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.